హెబ్రీ 11వ అధ్యాయము మొదటి వచనం దయచేసి ఎవరైనా చదవండి. చాలు. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి రుజువై ఉన్నవి. చాలు. ఇక్కడ దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడని ఆశపడుతున్నాడంటే, విశ్వాసము అంటే ఏంటి, విధేయత అంటే ఏంటి. ఈ వచనం ద్వారా నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి వాక్యంలోకి వెళ్తా. ఒకరోజు ప్రపంచంలోనే అతి పెద్ద జలపాతం నయాగరా జలపాతం, ఏం పేరు, నయాగరా జలపాతం అనే జలపాతం దగ్గర బ్లైడిన్ అనే ఒక వ్యక్తి ఇటుపక్క కొండ నుంచి ఇటుపక్క కొండకు ఒక తాడు కట్టుకున్నాడు. ఏం కట్టుకున్నాడు? ఒక తాడు కట్టుకున్నాడు. ఈ పక్క కొండ నుంచి ఈ పక్క కొండ మీదకి ఒక తాడు కట్టుకున్నాడు. అందరూ ఏంది బ్లైడిన్ ఏం చేస్తున్నాడు, ఏంది తాడు కడుతున్నాడు, మధ్యలో జలపాతము, ప్రపంచంలో అతి పెద్ద జలపాతం అది, ప్రపంచంలోనే అతి పెద్ద జలపాతం అది. ఆ జలపాతము నీళ్లు పడతా ఉన్నాయి. ఇటు పక్క నుంచి ఇటు పక్కకు తాడు కట్టుకుంటున్నాడు ఈ బ్లైడెన్. అందరూ చూస్తున్నారు. సరే చూద్దాం ఈ వ్యక్తి ఏం చేస్తాడో చూద్దాము అని అందరూ చూస్తూ ఉంటే, ఒక చేతిలో ఒక పెద్ద ఒక కొయ్య లాంటి ఒక కట్టెని తీసుకొని ఆ ఉత్తల కొండ నుంచి ఈ ఉత్తల కొండకు నడుస్తున్నాడు తాడు మీద. ఇప్పుడు ఈ గాలి అనేది మామూలు ప్రాంతంలో మామూలుగా ఉంటుంది, కానీ కొండ ప్రాంతాలలో మాత్రము హెవీగా ఎక్కువ గాలి వస్తుంది. కొండ ప్రాంతం ఎందుకు, కొండకు ఏముంటాయి, సందులు ఉంటాయి. ఆ సందులలో ఎక్కువ గాలి ఫోర్స్ వస్తుంది, ఎక్కువ ప్రెషర్ వస్తుంది. ఈ బ్లైడేను ఆ తాడు మీద కొయ్య పట్టుకొని బాగా ఫ్రీగా నడుచుకుంటూ ఆ అవతల కొండ నుంచి ఈ ఇవతలకు వచ్చాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా చప్పర్లు కొడుతూ, ఆ బ్లైడేన్ నువ్వు గొప్ప సర్కస్ చేసావు, సూపర్, అబ్బాయి ఇంత ఎవరు ఊహించలేమేము, ఒక నయాగరా జలపాతం ప్రపంచంలోనే నెంబర్ 1 జలపాతం ఇది. జలపాతం మధ్యలో ఆవతల నుంచి ఈ ఈతలకి ఒక తాడు కట్టుకొని ఇంత చక్కగా నడిచావు, వండర్ఫుల్ బ్లైడెన్, నువ్వు నిజంగా గొప్ప వాణివి అని అందరూ పొగుడుతూ ఉన్నారు. కొద్దిసేపు తర్వాత బ్లైడెన్ అన్నాడు, సరే మీరందరూ నా మీద విశ్వాసం ఉంచారా, నేను దాటగలనని నమ్మకం మీకు వచ్చిందా అంటే అందరూ అన్నారు, ఎస్ బ్లైడెన్ నువ్వు దాటగలుగుతా నమ్మకం మాకు ఉంది. సరే ఇప్పుడు నేను మళ్ళీ రిటర్న్ వెళ్తాను, వెళ్తానా వెళ్ళలేనా అని అడిగాడు. అంటే అందరు ఏమన్నారు, నువ్వు వెళ్తావు, ఎందుకంటే ఆల్రెడీ వచ్చాడు కదా, అటు పక్క నుంచి ఇటు పక్కకు వచ్చాడు బాగా. అందుకే జనాలందరూ ఏమంటున్నారంటే ఖచ్చితంగా నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళగలుగుతావు. అప్పుడు బ్లైడెన్ అన్నాడు, అవునా, నేను వెనక్కి, అంత నమ్మకం మీకు ఎలా వచ్చింది, అంత విశ్వాసం మీకు ఎలా వచ్చింది నా మీద అంటే, అసలు ఎంత సాహసం చేసావు, ఆ నమ్మకం, అందుకే మాకు నమ్మకం వచ్చింది. సరే నాకు ఇంకొక నమ్మకం ఉంది, నా భుజాల మీద ఎవరన్నా ఒకరు ఎక్కితే వారిని కూడా ఆ పక్కకు తీసుకొని పోతా అని అన్నాడు. ఏమన్నాడు? నా భుజాల మీద ఎవరైనా ఒకరు ఎక్కించుకొని అటు పక్కకు తీసుకెళ్తా అన్నాడు. తీసుకెళ్తానా తీసుకెళ్ళలేనా చెప్పండి అంటే జనాలందరూ ఏమన్నారంటే, బ్లైడెన్ నువ్వు తీసుకెళ్తావు, మాకు నమ్మకం ఉంది, మాకు విశ్వాసం ఉంది, నువ్వు తీసుకెళ్తావు, అయితే మీలో ఒకరు రండి. ఏమన్నాడు? అయితే మీలో ఒకరు రండి. ఏమైపోయిందంటే అందరు షాక్లో ఉన్నారు, ఎవరు రాలే ముందుకి, ఎవరు ఏం రాలే, ముందుకు రాలే. భుజాల మీద కూర్చోవడానికి ఎవరు నిశ్శబ్దం అయిపోయింది, ఎవరు ముందుకు రావట్లే. కానీ నమ్మకం కలిగి ఉన్నారు, కానీ విశ్వాసం అనేది అక్కడ లేదు. ఊరికే పైకి మాట్లాడినారు, బ్లైడ్ నువ్వు చేయగలుగుతావు, నీ వల్ల అవుతుంది, కానీ ఎక్కడ మేము చచ్చిపోతాము అని వీళ్ళు మాత్రం ముందుకు వెళ్ళట్లే. ఈరోజు ఈ విశ్వాసము, ఈ విధేయత ద్వారా మన జీవితాలలో మనం ఎన్నో గొప్ప కార్యాలు చేయొచ్చు. అప్పుడే అక్కడ ఒక చిన్న బిడ్డ, అంకుల్ నాకు నీ మీద నమ్మకం ఉంది, నేను ఎక్కుతాను అంకుల్ మీ మీదికి అని ఎక్కి, ఆ చిన్న పిల్లోడు ఒక 10 సంవత్సరాలు 12, ఒక చిన్న యవనస్తుడు, ఒక చిన్న పిల్లోడు వచ్చి భుజాల మీద కూర్చుంటే ఇటు పక్క నుంచి అటు పక్కకు తీసుకెళ్ళాడు. ఆ చిన్న పిల్లవాడి విశ్వాసమును బట్టి
అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారంటే, అయ్యో మేము ఇంతకు ముందంతా పొగిడామే, ఈ బ్లేడన్ని దాటాడని పొగిడామే, మరి బ్లేడని మమ్మల్ని అడిగాడు కదా, నన్ను నమ్మి నా భుజాల మీద ఎక్కడని మమ్మల్ని అడిగాడు కదా, మరి మేము ఎందుకు వెళ్ళలేకపోయాము. కానీ ఈ చిన్నపిల్లడు వెళ్ళాడే, ఈ పిల్లోనికి ఉన్న విశ్వాసము మాకు లేదు. అర్థమైందా నేను చెప్పిందమ్మా? నేను చెప్పింది అర్థమైందా? ఈ చిన్న పిల్లలకు ఈ చిన్న పిల్లలకు ఉన్న విశ్వాసము పెద్దోళ్ళకి ఏం లేదు, ఆ భయం, విశ్వాసం లేదు, భయం కలిగి ఉన్నారు. అమ్మ కింద పడిపోతామేమో, ఎంతో జీవితం జీవించాలా, ఆ నీళ్ళలో పడితే కొట్టుకుపోతాము, ఏ కొండో రాయో తల కొట్టుకుని పగిలితే చచ్చిపోతాము అని భయంతో అందరు నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ ఈ చిన్న పిల్లడు నమ్మకంతో, అయ్యా బ్లేడన్ గారు మీరు నన్ను తీసుకెళ్ళండి, నేను వస్తాను. ఈరోజు విశ్వాసం అంటే అదే. చావైనా బ్రతికైనా ఒకసారి ఒక మనిషిని కానీ ఒక స్వరూపాన్ని నువ్వు నమ్మినప్పుడు నువ్వు ఆ వ్యక్తిని ఏం చేయాలంటే చావు వరకు నువ్వేం చేయాలి, ఆ వ్యక్తితో నమ్మకముగా జీవించాలి. హల్లెలూయా. ఇదే విశ్వాసం అంటే. విశ్వాసం అంటే చాలామంది ఏమనుకుంటారంటే చీకట్లో దూకడము, గాలిలో మేడలు కట్టడము, ఇవి అనుకుంటారు. చీకట్లో దూకడము, గాలిలో మేడలు కడతా ఉంటారు, అది విశ్వాసం కాదు. విశ్వాసరహితమైన జీవితం ఏంటంటే, విశ్వాస జీవితం అంటే ఏంటంటే, నా స్థితిగతులలో మన ఉన్న చోటున దేవుడు చెప్పినట్టుగా ఇందాక మనం చదువుకున్నాము, నిరీక్షింపబడిన వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నవనుటకు రుజువు. ఏంటంట? నిజ స్వరూపము, అదృశ్యం, రుజువులంట. ఈరోజు నువ్వు విశ్వాసముతో దేవుని ఏం కోరుకుంటున్నావు? నీ విశ్వాసంతో దేవుని ఏం అడుగుతున్నావు? నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నేను భుజాల మీద ఏ రోజైనా ఎక్కించుకున్నాడా? అయ్యా యేసయ్యా, నేను కూడా, నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు ఎంతో సాహసం చేసావు, నేను కూడా నీ భుజాల మీద ఎక్కుతాను యేసయ్యా అని ఒక్కరోజున యేసయ్య అన్నావా? యేసయ్య బిడ్డారా, ఈ కొండల సందులను చూసి భయపడద్దు, ఈ జలపాతము చూసి భయపడద్దు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా రా అని పిలిస్తే నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావు, సైలెంట్గా ఉన్నావు. ఎందుకంటే నీ ప్రాణము నీకు తీపిగా కనపడుతూ ఉంది. కానీ నీ ప్రాణం ఇచ్చిన వాడు యేసయ్య, గుర్తుపెట్టుకో. అదే విశ్వాసం. విశ్వాసం నువ్వు ఎవరి మీద ఉంచాలంటే మనుషుల మీద కాకుండా మన దేవుడు, ఆ సృష్టికర్త అయిన యేసయ్య మీద మనం ఏమి ఉంచాలా? విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఈరోజు నా జీవితాలు తెలుసుకోవాల్సిన సత్యం ఏదంటే ఇదే. మనుషుల మీద ఎక్కువ విశ్వాసం పెట్టుకుంటారు. మనుషులు ఎవరి మీద ఎక్కువ విశ్వాసం పెట్టుకుంటారు? మనుషుల మీద విశ్వాసం పెట్టుకుంటారు. ఆ అక్క నాకు ఒక 10,000 ఇస్తానింది, మంచిదబ్బా అక్క నాకు ఇచ్చింది. విశ్వాసం. మనుషుల మీద ఆధారపడుతున్నాం, మనుషుల మీద విధేయత కలిగి జీవిస్తున్నాం, మనుషుల మధ్యలో మంచి పేరు కోసం ప్రయాసపడుతున్నాం, మనుషుల మధ్యలో ఈ వ్యక్తి ఎంత మంచివాడో, ఈ అబ్బాయి ఎంత మంచోడో, ఈ యవనస్తులు ఎంత మంచిదో, ఎంత విశ్వాసం, ఎంత భక్తురాలు అని అనిపించుకుంటున్నాం. కానీ దేవుడు చెప్పినట్టుగా ఆయన భుజాల మీద ఎక్కడానికి మాత్రం ఎవరు రావట్లా. నువ్వు అనిపించుకుంటున్నావు భక్తురాలువే, విశ్వాసరాలువే, దేవుని బిడ్డవే, కానీ ఆయన నిన్ను భుజాల మీద ఎక్కించుకుంటాను రండి అన్నప్పుడు నువ్వు ఎక్కితే అదే అసలైన విశ్వాసం. అంతవరకు నీ విశ్వాసం ఏంటంటే చీకట్లో దూకడం అని అర్థం. చీకట్లో దూకడం అని అర్థం, గాలిలో మేడలు కట్టుతున్నావు అని అర్థం. అది నీ విశ్వాసం. నీ విశ్వాసము గాలిలో కాదు మేడలు కట్టాల్సింది, ఎక్కడ? బండ మీద నువ్వు ఇల్లు కట్టాలి. ఇసుక మీద కట్టే ఇల్లు కూలిపోతుంది, గాలిలో కట్టే ఇల్లు కూలిపోతుంది. కానీ బండ మీద కట్టే ఇల్లు ఎలా ఉంటుంది? స్టాండర్డ్గా ఉంటుంది. ఈరోజు ప్రియులరా, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఈ విశ్వాసం అంటే నువ్వు ఆయన నిజ స్వరూపం నెరిగి అదృశ్యమైన వాటిని పక్కన పెట్టి ఏది రుజువు ఉందో అది తెలుసుకో, రుజువులను చూసి తెలుసుకో. ఇప్పుడు యేసు ప్రభు గురించి ప్రతిదీ రుజువులు ఉన్నాయి. ఆయన బతికాడు, ఆయన జీవించాడు, రక్షించుకున్నాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ప్రతి రుజువు ఉంది ప్రపంచ చరిత్రలో. ఇప్పుడు నువ్వు వెళ్ళినా యెరూషలేము అనే ప్రాంతానికి నువ్వు ఇప్పుడు వెళ్ళినా నువ్వు అక్కడ యేసు ప్రభు తిరిగిన ప్రతి వీధి చూడొచ్చు. యేసు ప్రభు ఎక్కడున్నాడు, ఎక్కడ తిరిగాడు, ఏం సువార్త ప్రకటించాడు, ఏ వీధులలో వెళ్ళాడు, ఏ పడవెక్కాడు, ఎక్కడ మరణించాడు. ఆ కొండ దగ్గర నేటికి రక్తపు చుక్కలు ఉన్నాయంట, రుజువులున్నాయి యేసు ప్రభు గురించి. మరి ఆ రుజువును చూడవు కానీ
మనుషుల వైపు చూస్తున్నావు, మనుషుల నమ్మకాన్ని కోరుకుంటున్నావు, మనుషులను పొగుడుతున్నావు, మనుషుల మీద ఎక్కువ ఆధారపడుతున్నావు, నీకు మిగిలేది శూన్యమే. దేవుని మీద ఆధారపడు. చూడండి, ఇంకొక మాట చెప్తాను నేను. దేవుడు ఒక 3 విషయాలు, ఇప్పుడు సంపూర్ణ విధేయత గురించి కొన్ని విషయాలు చూసుకొని మనం ముందుకు వెళ్దాం. చూడండి ఒకసారి మొదటి రాజులు 17వ అధ్యాయము 6వ వచనం చూద్దాం ఒకసారి. చాలా అక్కడ కాకులు అనుకోండి, కాకులు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమే తర్వాత దేశంలో వర్షం లేక నీరు ఎండిపోయాను. ఊరికి మనం 7వ 6వ వచనం ఒక్కటి తీసుకుందాం. అక్కడ కాకులతో ఉదయమందు రొట్టెను మాంసము, సాయంత్రము ఏమిస్తున్నాడు దేవుడు? ఏలియా ప్రవక్తకి ఇక్కడ కాకులతో ఆహారం పంపిస్తాడు. ఏలియా సంపూర్ణమైన విధేయత కలిగి ఉన్నాడు. చూడండి, ఆ మాట 3వ వచనంలో ఉంటుంది. నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపుకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరాతు వాగు దగ్గర దాగి ఉండుము. ఎక్కడ? కేరాతు వాగు దగ్గర దాగుండు ఏలియా. యేసు ప్రభు, నేను కేరాతు దగ్గర ఉండను, నేను నా ఇష్టం వచ్చిన చోట ఉంటానన్నా. యేసు ప్రభు చెప్పినట్టు, ఈ తండ్రి అయిన దేవుడు చెప్పినట్టుగా ఈ యొక్క ఏలియా దేవుని మాటకు సంపూర్తిగా విధేయత చూపించాడు. ప్రభా, ఆ వాగు దగ్గర ఉంటే నాకు తిండి ఎట్లా, నాకు తిప్పలు ఎట్లా, గుడ్డ ఎట్లా, నీడెట్లా, నాకు సెల్ ఫోన్ కావాలి, నాకు అవి కావాలి, ఇవి కావాలి, కోరలా. ఎందుకంటే గుడ్డిగా యేసు ప్రభు భుజాల మీద ఎక్కాడు ఏలియా. యేసు ప్రభు భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు. యేసయ్యా, నువ్వే నన్ను కాపాడు, నువ్వు చెప్పినట్టు వింటా, నన్ను కేరాతు వాగు దగ్గరికి వెళ్ళమన్నావు, ఆ వాగు దగ్గర కూర్చొని ఉంటా, ఇంకా నీ ఇష్టం. ఉదయము మాంసము రొట్టె పంపించినాడు, మళ్ళీ ఏం పంపించాడు? సాయంత్రము మాంసము రొట్టె పంపించాడు. అంటే ఆకలి కొనడం కూడా దేవునికి ఇష్టం ఉండదు. నీకు సమృద్ధిగా ఆహారం ఇచ్చే దేవుడు ఆయన. ఏలియాకు సమృద్ధిగా ఆహారం ఇచ్చాడు, కాకులను పంపించాడు. కాకులు యేసుప్రభు మాటకి విధేయులు అయ్యాయి. సమస్త జీవరాశులు, పక్షులు, సముద్రంలోనే చేపలు, సింహాలు, అన్ని నానా విధమైన జీవులన్నీ కూడా ఈ యొక్క దేవాది దేవునికి విధేయత కలిగి జీవిస్తున్నాయి. కానీ మనుష్యుడు మాత్రము దేవునికి విధేయత చూపించట్లా. దానియేలు కూడా ఈ యొక్క సింహాల గృహలో పడినప్పుడు దానియేలు ఈ యేసుప్రభు తండ్రి వైపు చూసి, అయ్యా నన్ను నీవే కాపాడయ్యా, నువ్వు చెప్పిన పని నేను చేస్తాను, నన్ను కాపాడంటే ఆ సింహాలన్నీ దానియేలు ముందర మోకరించి గమ్మును కూర్చొని ఉంటాయి. చూడండి, ఆ మాట కూడా చూడండి ఒకసారి. దానియేలు 6వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. దానియేలు 6వ అధ్యాయము 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మోయించెను. చాలు, హల్లెలూయా. చూసారా, దానియేలు గురించి దేవునికి తెలుసు. ఏమని? దానియేలు నిర్దోషి అని. దానియేలు కూడా యేసు ప్రభు నమ్మకంగా విశ్వాసంతో ఈ భుజాల మీద ఎక్కి కూర్చొని దానియేలు. తండ్రి, ఇంక నా జీవితం నీకు అంకితం, నువ్వేమైనా చేయి. ఈ తండ్రి అయిన దేవుడు ఈ దానియేలు నిర్దోషి అని తెలిసి సింహాల గుహలోకి ఒక రాజు ఆ దానియేలుని అందులో వేసినప్పుడు ఈ సింహాలన్నీ రెడీగా ఉంటాయి. మామూలుగా అయితే వేరే వాళ్ళు పడితే ఖచ్చితంగా పీల్చి పిప్పి చేసి చంపేస్తాయి వేరే వాళ్ళు పడితే. ఎందుకంటే వాటి పనే అది. రోజు కనీసము ఒక్కరినన్నా దాంట్లో వేసేవాళ్ళంట. ఆ సింహాల గుహలో ఒక్కరినన్నా సింహాల గుహలో వేసినప్పుడు ఆ సింహాలు చీల్చి చెండాని తినేవంట. కానీ దానియేలు ఆ గుహలో పడినప్పుడు దానియేలు మీద ఒక ఈగ కూడా వాళ్ళే. హల్లెలూయా. కేరాతు వాగు దగ్గరేమో ఏలియాకు ఆహారం తక్కువ కాకుండా చూసినాడు, దానియేలుకు సింహాల గుహలో చావు రాకుండా కాపాడినాడు. ఈ సింహాల నోళ్ళని ఏం చేశాడు? తండ్రిని దేవుడు మూపించాడు. మరి ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచాల్సింది ఎవరి మీద? గుర్తుపెట్టుకో, ఎవరి మీద? దేవుని మీద పెట్టుకోవాలా. ఆహారం లేకపోతే ఏలియాతో కాకుల ద్వారా ఏలియాకు ఆహారం పంపించినాడు.
దానియేలుకు చావు రాకుండా సింహాల నోళ్లను మూపించినాడు. ఇంక మరి నువ్వు ఎందుకు ఇంకా మనుషుల మీద ఆధారపడుతున్నావు? నీ దేవుడని తెలుసు, యేసు ప్రభు నీ సొంత రక్షకుడిని తెలుసు. యేసు ప్రభు ఏదైనా చేయగలుగుతాడు, ఆయన సాధ్యమైన దేవుడు, ఆయన నమ్మకం అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు ఇంకా లోక సంబంధమైన జీవితం జీవిస్తున్నావు? ఎందుకు లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, నానా మీద అన్నిటి ఎందుకు ఆచరిస్తున్నావు? క్రైస్తవునిగా పుట్టావు, క్రైస్తవునిగానే మరణించు. క్రైస్తవునిగా పుట్టి మధ్యలో ఇవన్నీ ఎందుకు తుంటర పనులు చేస్తావు? మధ్యలో ఎందుకు దేవునికి అవమానకరించే పనులు చేస్తావు? మళ్ళీ చచ్చిపోయేటప్పుడు మాత్రము సమాధి పెట్ట మీద మాత్రము నేను మంచి పోరాడి తిని అంటే పుట్టడము క్రైస్తవ వంశంలో పుడతావు, క్రైస్తవుని దేవుని ఆచరిస్తావు, మరణించేటప్పుడేమో యేసు ప్రభువులను చావాలని కోరుకుంటావు. కానీ ఈ మధ్యలో ఈ బతుకు ఈ పోరాటంలో మాత్రము లోకంలో మనుషులు దయ కావాలా, మనుషులు ప్రేమ కావాలా, మనుషులు శాశ్వతంగా గుర్తుపెట్టుకో. ఒకరోజు ఒక ఇంట్లో ఒక పెద్ద గొడవ జరుగుతూ ఉందంట. ఒక పెద్ద గొడవ జరుగుతూ ఉంటే ఆ భార్య భర్తతో అంటుందంట, నేను నీకు ఏ పని చేసినా తప్పే కనపడుతుంది, నేను ఏం చేసినా నీకు నాలో తప్పులే వెతుకుతూ ఉంటావు, నీకు అసలు నా మీద ప్రేమే లేదు అని అన్నాడంట. అంటే నీ భర్త అన్నాడంట, నాకు ఈ మధ్య నాకు గుండెల్లో అక్కడక్కడ నాకు నొప్పులు తీస్తాను, ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, నా మీద ప్రేమ పెంచుకోవాకు, మనుషుల ప్రేమ నువ్వేం పెంచుకో, దేవుని నమ్ముకో, దేవుని ప్రేమించు. అంటే అయితే మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఈరోజు మనుషుల ప్రేమ శాశ్వతంగా గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత ఎక్కువ దేని ప్రేమిస్తావో దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే దూరం చేస్తాడు. ఉదాహరణకి సింపుల్గా చెప్పాలంటే, నీకు నీ భార్య ఎక్కువ ఇష్టం అనుకో, నీ భార్యనే దేవుడు కొంచెం దూరం చేస్తాడు. ప్రవర్తనతోనో క్రియలతోనో నువ్వు దేన్ని ఎక్కువ ఇష్టపడతావో దేవుని కంటే దేవునికి విడిచిపెట్టి, దేవుని సమయాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి నువ్వు దేనిని ఎక్కువ ప్రేమిస్తావో దేవుడు దానిని ఏం చేస్తాడు? దూరం చేస్తాడు. నువ్వు విశ్వాసంతో యేసు ప్రభు భుజాల మీదకి కూర్చో, ఆ తండ్రిని దేవుని భుజాన్ని నమ్మకంతో కూర్చో. ప్రభువా, ఇప్పుడు ఆ నడి సముద్రం నేను చచ్చిపోయినా నాకు పర్లేదు. పేతురు యేసు ప్రభే నీళ్ళ మీద నడుస్తే నేను నడసలేనా, నా వల్ల కాదా, నేను కూడా నడుస్తా అని చెప్పి నీళ్ళలో దిగినాడు. దిగుతానే పేతురు నడిచినాడా? నడసలు ఏమైపోయినాడు? నీళ్ళల్లో పడిపోయినాడు, మునిగిపోయినాడు. యేసు ప్రభు వచ్చి, పేతురు ఏమంత నిర్లక్ష్యం, అంత అవిశ్వాసం, నా మీద నీకు పోటీనా, నా మీద నీకు అంత అవసరమా? నేను ఎవరిని? తండ్రి అయిన దేవుని కుమారుణ్ణి. నా యందు విశ్వాసంతో ఇప్పుడు లేచి నడువు. ఎవరి మీద విశ్వాసం అంట? నా యందు విశ్వాసముతో లేచి నడువు. అప్పుడు యేసు ప్రభు చేయి పట్టుకుని పేతురుది, నాయనా పేతురులే ఇంకా పట్టుకున్నాడు. కోరికలు దేవుడు తీరుస్తాడు, కానీ నువ్వు విశ్వాసంగా ఉంటే, నువ్వు నమ్మకంగా దేవుడు చెప్పినట్టుంటే నీ కోరికలు యావోతే ఆయన ఏం చేస్తాడు? సిద్ధింపజేస్తాడు. హల్లెలూయా. పేతురు కోరిక ఏంటంటే నీళ్ళలో నడవాలని. బాగా వినండి, పేతురు కోరిక ఏంది? నీళ్ళల్లో నడవాలని. కానీ ఏమనుకున్నాడు? తప్పుగా పోయాడు, రాంగ్ ట్రాక్లో పోయాడు. ఎట్లా? యేసు ప్రభువే నడిచినాడు, నేను నడవలేనా అంటే ఇక్కడ ఏం పెట్టుకున్నాడు? పోటీ పెట్టుకున్నాడు. యేసు ప్రభు నడిచి నేను నడచలేనా, నా వల్ల కాదా, నేను కూడా ఆయన శిష్యునే కదా, నేను కూడా ఆయన చెప్పినట్టు అన్నిటిని విడిచిపెట్టి సమస్తం విడిచిపెట్టి వచ్చినా కదా, నాకు కూడా శక్తి ఉంటుంది, నాలో కూడా విశ్వాసం ఉంది కదా అని నీళ్ళల్లో దిగినాడు. దిగుతానే మునిగిపోయినాడు. ఈరోజు మనం కూడా అంతే. మన కోరికలన్నీ బాగుంటాయి, కరెక్ట్గానే కోరుకుంటాం, మంచివే కోరుకుంటాం. కానీ అవి ఎందుకు జరగవంటే నువ్వేమనుకుంటావు అంటే, నా రెక్కల కష్టంతోనే బతుకుతున్నా, నేను బతుకున్నా అంటే డాక్టర్ల దయ, నేను బతుకున్నానంటే నా దగ్గర ఉన్న డబ్బు, నేను బతుకున్నానంటే మా అమ్మ మా నాయన, నేను బతుకున్నానంటే నా భార్య. ఎప్పుడు మనుషుల గురించే మాట్లాడుతావు, కానీ దేవుడు నాకు సమస్తం చేస్తున్నాడు అని ఏ రోజు నేను చెప్పావా? యేసు ప్రభు కృప లేనిదే నేను నడవలేను, యేసు ప్రభు కృప లేనిదే నేను జీవించలేను, యేసు ప్రభు కృప లేకపోతే క్షణమైనా నేను బ్రతకలేను అని ఏ రోజు అనుకున్నావా? అనుకోం. ఎందుకు? మనలో విశ్వాసం ఉండదు, విధేయత ఉండదు. మనం మనుషులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ప్రెసిడెంట్లు, వాళ్ళని చూస్తే మాత్రం వంగి దండాలు పెడతాం. దేవుని సన్నిధి దగ్గర రండయ్యా, దేవుని సన్నిధిలో కూర్చోండయ్యా, కొద్దిసేపు ఆయన నీ విధేయత నీ విశ్వాసం కోరుకుంటే దేవుడే రండయ్యా కూర్చోండయ్యా అంటే మాత్రం వాటికి సమయం మనము ఇవ్వట్లా. నేను చెప్పేది అదే, మనిషి పుట్టినప్పుడు క్రైస్తవునిగా పుడుతున్నాడు, చనిపోయేటప్పుడు క్రైస్తవునిగా చనిపోతున్నాడు. కానీ ఈ
ఈ జీవించే కాలం అంతా కూడా లోక సంబంధమైన జీవితం జీవిస్తున్నాడు. జాగ్రత్త. ఈరోజు నీ పరిస్థితులు మారిపోవాలంటే, నీ జీవితం మారిపోవాలంటే సంపూర్ణ విధేయత కలిగి జీవించు. దానియేలు సింహాల నోటి నుంచి కాపాడాడు. ఒక సింహము గర్జిస్తే 3 కిలోమీటర్లు వినపడుతుందంట. ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు. ఒక సింహము గర్జిస్తే దాని పంజా దెబ్బతో ఒక్క పంజాట కొడితే మనిషి ఆన్ ద స్పాట్ చచ్చిపోతాడంట. అంత పవర్ఫుల్. అలాంటిది దానియేలు ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. సింహాలన్నీ బాగా కూర్చొని ఎదురుగా కూర్చొని ఉన్నాయి. దానియేలు వాటిని చూసుకుంటూ ఉన్నాడు. నా దేవుడు ఎంత గొప్పోడు, నా దేవుడు అసలు ఎంత ప్రేమ నా మీద. అప్పుడు ఆడ కంటికి యేసుప్రభు లేడాలా, అలా కళ్ళ ముందర సాక్షాత్ యేసుప్రభు దిగిరాలే. ఎవరిని పంపించాడు? యేసుప్రభు దూతను పంపించినాడు. ఒక దూతను పంపించాడు అక్కడ. ఈరోజు నువ్వేమంటావంటే, నాకు యేసుప్రభే కాని రావాలా, నేను బాప్తిసం తీసుకుంటే నాకు యేసుప్రభు కలలో వచ్చి చెప్పాలా, యేసుప్రభే నాకు దిగి రావాలా? ఈరోజు యేసుప్రభు దిగి వచ్చేంత స్థితిగతి మన దగ్గర లేనే లేదు. నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే యేసుప్రభు భుజాల మీద కూర్చొని నమ్మకంగా, ఏ భయము భీతి లేకుండా, ఏ మనుషునికి తల వంచకుండా గర్వంగా తలెత్తుకొని యేసుప్రభు కుమారుని నేను, యేసుప్రభు కుమార్తెని నేను అని నువ్వు ఎప్పుడైతే చెబుతావో ఆ టైంలో దేవుడు దిగి వస్తాడు నీకోసం. ఈరోజు ప్రియులరా, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇదే, నా యందు మీరు విశ్వాసం ఉంచండి, విశ్వాసం విధేయత ఉంచండి. నా యందు మీరు విశ్వాసం ఉంచితే మీ జీవితాలు నేను బలపరుస్తా. అబ్రహామును దేవుడు 7 ఆశీర్వాదాలు ఆశీర్వదించాడు. కానీ అబ్రహాము 4 షరతులను స్వీకరించాడు. నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ ఇంటిని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు. ఎందుకంటే అక్కడ ఏముంది? విగ్రహారాధన ఉంది, అన్నీ ఉన్నాయి. జాగ్రత్త. ఈరోజు ప్రియులారా, దేవుడు నీ నా స్థితిగతుల్లో, నీ నా జీవితం ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడతాడు. కానీ నువ్వు ఏదో కొండని ఢీకొట్టాలనుకుంటావు. ఒకరోజు ఒక పెద్ద ఆయన హోమం ఏదో సంథింగ్ ఏదో ఒక పూజలా చేసుకుంటా ఉన్నాడంట. చేసుకుంటా ఉంటే ఒక ఏదో మొత్తానికి ఒక దేవుణ్ణి అతను పూజిస్తూ ఉంటే ఒక ఎలుక పోయి అతన్ని సతాయిస్తుందంట. మొత్తం ఏం పోయి ఒక ఎలుక పోయి అతన్ని పూజ చేసుకుని కూడా చుట్టూ తిరుగుతా సతాయిస్తూ ఉందంట. ఈయన ఏం చేశాడు? ఈ ఎలకేని ఇంత సతాయిస్తుంది, నేను ఈరోజు పూజలో ఉండా, దాన్ని నేను చంపకూడదు, ఎందుకంటే జీవహింస చేయకూడదని ఆ రోజు అనుకున్నాడంట. అతను ఒక చీమను కూడా చంపకూడదు అనుకున్నాడంట. అందుకని ఆ ఎలక ఫుల్ సతాయిస్తూ ఉంటే అతను అన్నాడంట, అతనికి ఉన్న శక్తులతో ఆ ఎలుక ఒక అమ్మాయిగా మారిపోను కాక అన్నాడంట. ఎట్లా? ఒక అమ్మాయిగా. ఆ ఎలుక సడన్గా ఒక అమ్మాయిగా మారిపోయింది. బాగా వినండి, బలం ఉంటుంది ఇంట్రెస్ట్గా. ఆ ఎలుక ఒక అమ్మాయిగా మారిపోయింది. ఆ అమ్మాయి ఈయన ఋషి ఇద్దరు కలిసి సేవ చేసుకుంటూ వాళ్ళ దేవుణ్ణి పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఉన్నారు. ఈ యొక్క అమ్మాయికి పెళ్లి చేయాల్సిన వయసు వచ్చింది. సరే, ఈ అమ్మాయికి పెళ్లి చేయాల్సిన వయసు వచ్చింది కదా, పెళ్లి చేద్దాము అని తలంపు చేసి, నేను కూడా ఒక దేవుణ్ణే, ఎందుకంటే ఆయన 3 పూట్ల ఆహారం ఏం తినేవాడు కాదంట. ఏం తినుకోకుండా పూజించి నేను కూడా ఒక దేవుణ్ణే, నాకు ఇప్పుడు ఎలుక ఆయన సొంత కూతురిలాగా పెంచుకున్నాడు. నా కూతురికి ఒక మంచి అల్లుని తీసుకొని రావాలనుకున్నాడంట. ఎవరిని? ఒక మంచి అల్లుని తీసుకొని రావాలనుకున్నాడు. ఎవరు? ఈ ఎలకలో నుంచి పుట్టిన ఒక అమ్మాయికి. ఎవరికి? ఈ ఎలకలో నుంచి ఒక అమ్మాయి పుట్టింది కదా, ఆ అమ్మాయికి ఒక మంచి సంబంధం తేవాలనుకున్నాడు. సరే, కొద్దిసేపు వాళ్ళ బయటికి వచ్చాడంట. దాంట్లో నుంచి, ఆ ప్రదేశంలో నుంచి బయటికి వచ్చి నిలబడుకొని చూస్తూ ఉంటే సూర్యకిరణాలన్నీ మీద పడుతున్నాయంట. సూర్యుడు ఎండ మీద ఈ కళ్ళ మీద పడుతూ ఉంటే, ఓయబ్బయ్యని కళ్ళు తెరచలేకపోతున్నాము, ఇంత గొప్పోడైంది ఈ సూర్యుడు నా కూతురిని పెళ్లి చేసుకుంటే భలే ఉంటుంది, ఇంత అతి కాంక్షణీయుడు, ఇంత భలే ఉన్నాడు ఈ సూర్యుడు అని చెప్పి, అయ్యా సూర్యుడా ఒక నిమిషం దిగిరా. చెప్పండి ఋషి గారు, ఏంటి? నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, నా కూతురిని పెళ్లి చేసుకో. ఎందుకయ్యా, నాకెందుకు ఇవ్వాలనుకున్నావు నీ కూతురిని? అంటే నువ్వు ఈ ప్రపంచానంతా ఒక దీపంలాగా వెలుగును గొప్పవానివయ్యా అని అంటే, అతను అన్నాడంట, సార్ మీరు చెప్పింది కరెక్టే, కానీ పొరపాటుని ఎప్పుడన్నా ఒక మొబ్బట్టం వచ్చిందనుకో, ఒక మేఘమట్టం వచ్చిందనుకో, నా ఎండంతా పోతుంది,
నా ఎండంతా దేనికి పనికి రాకుండా పోతుంది సార్, నాకు దేనికి పనికి రాకుండా పోతుంది సార్, నాకంటే ఆ మేఘమే గొప్పది సార్ అన్నాడంట. సరే సరే అయితే నా కూతురి నీకు ఇవ్వను, నువ్వు పో. మేఘమా ఓసారి నువ్వు రా మేఘమా అన్నాడంట. మేఘం వచ్చింది. మేఘం వచ్చి ముందు నిలబడుకొని ఉంటే మేఘం అనిందంట, అయ్యా నన్ను నీ కూతురికి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు అంటే, నువ్వు సూర్యునికి అడ్డం పెడతా ఉంటావు కదా నీ మేఘముతో, సూర్యుని కిరణాలు పడుకోకుండా నువ్వు అడ్డం పడతా ఉంటావు కదా, నా కూతురు నీకంటే గొప్పోడు ఎవడున్నాడు, నా కూతురు నీకు ఇచ్చి చేస్తాను అన్నాడంట. అంటే ఈ మేఘం అనిందంట, ఈ మేఘం ఏమనిందంట, ఈ మేఘము ఏమనిందంటే నాకంటే గొప్పోళ్ళు ఇంకొకరు ఉన్నారయ్యా. ఎవరుమ్మా మేఘం కంటే గొప్పోళ్ళు? ఎవరు? గాలి రాగానే ఆ మేఘం ఏమైపోతుందంటే పక్కకు పోతుంది. అబ్బబ్బా అవునా, నీకంటే మరి అంటే సూర్యుని కంటే మేఘం కంటే గాలి గొప్ప, అయితే నువ్వు వద్దు నాకు గాలినే రమ్మను. ఇప్పుడు ఎన్నో వాడు? ఇప్పుడు 3వ వాడు. గాలి వచ్చింది. గాలి వచ్చి గాలి దేవుడు వచ్చి కూర్చొని, అయ్యా నా కూతుర్ని పెళ్లి చేసుకో. ఆ గాలి, ఎందుకు నన్ను చేయాలనుకుంటున్నావు, ఏమంత అవసరము, నాకెందుకు నీ కూతుర్ని ఇవ్వాలనుకుంటున్నావు అంటే, నువ్వు సూర్యుని మబ్బులను అన్నిటినీ నీ గాలితో చల్లారుస్తూ ఉంటావు కదా, నీ గాలి గొప్పదంట కదా అంటే, అప్పుడు ఆ గాలి నవ్వుతూ నేనేం గొప్పని, ఆ మూల పెద్ద పర్వతం ఉంది చూడు, నా గాలి అక్కడ దాకా పోనీయదు, ఆ పర్వతం అడ్డం పడతా ఉంటుంది నాకు ఎప్పుడు, ఆ పర్వతమే నాకంటే గొప్పదే అనిందంట. ఎవరు? ఈ గాలి. ఈడు పెళ్లి చేయడానికి ప్రయాసపడి, సరే నువ్వు కూడా నాకు వద్దు, ఆ పర్వతం నువ్వేరా నా కూతుర్ని పెళ్లి చేసుకోవని ఈ పర్వతానికి చెప్పాడు. ఈ పర్వతం వచ్చి ముందు నిలబడింది. ఈ ఋషి అడుగుతున్నాడు, అమ్మా ఈ పర్వతం ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, ఈ పర్వతాన్ని పెళ్లి చేసుకో, ఈ పర్వతం గొప్పవాడు, ఎండ నాపుతున్నాడు, ఎండకు ఈ మబ్బు అడ్డం పడుతుందంట, మబ్బు గాలికి అడ్డం పడుతుందంట, గాలి ఈ కొండకు అడ్డం, లాస్ట్కి ఇదే గొప్పోడమ్మా, దీన్ని ఇచ్చి పెళ్లి చేస్తా నీకు, ఈ పర్వతం అనే దేవుని ఇచ్చి నీకు పెళ్లి చేస్తానమ్మా అని అన్నాడంట. అంటే ఆ కొండ అనిందంట ఇంకొక మాట, సరేనయ్యా నువ్వు చెప్పిందంతా బాగుంది, అదేమో నువ్వు చెప్పిందంతా వాస్తవమే, కానీ నా కొండ కింద ప్రాంతం అంతా బొక్కలే ఉన్నాయి అయ్యా, నా కొండ ప్రాంతం అంతా కింద అన్ని బొక్కలే ఉన్నాయి. ఏంట్రా బొక్కలు ఏంటి అంటే, ఈ పందికొక్కులన్నీ నా కొండ కిందనే దూరి ఈ కొండనంతా బొక్కలు పెట్టేసినాయి. అంటే ఇప్పుడు నీకంటే పందికొక్కులు గొప్పనా? అవును, నాకంటే పందికొక్కులే గొప్ప. ఈ కొండను తొర్రలు పెట్టి ఇవన్నీ తీస్తున్నాయంట. లాస్ట్కు పందికొక్కు రా ముందుకి, పందికొక్కు ముందుకు రా, పందికొక్కు ఎలకలాంటి పిల్లను అమ్మాయిగా మార్చిన నువ్వు కూడా ఇప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటే, లాస్ట్కు పందికొక్కుకి ఎలకకు పెళ్లి చేసినాడు. ఏం కోరుకున్నాడు? ఫస్ట్ సూర్యుని కోరుకున్నాడు, గొప్ప ఐశ్వర్యం లాంటి అమ్మాయి కావాలా, లేదంటే రితిక్ రోషన్ లాంటి అబ్బాయి కావాలా, గొప్పవాడు కావాలా అని కోరుకున్నాం మనం కూడా. కానీ లాస్ట్కి మనకు కూడా ఎలాంటి వాడు వస్తాడంటే పందికొక్కులు అంటే వాడు వస్తాడు. మనం ఏదో అనుకుంటాం, ఏదో ఊహించుకుంటాం, కానీ దేవుడు మన ఎముకను ఎక్కడ పెట్టాడో, దేవుడు మనకి ఎవరు ఇస్తాడో ఆయన చిత్తమే, ఆయన ప్రణాళికే జరుగుతుంది, కానీ నీ ప్రణాళిక అంటే ఏది లోకంలో జరగదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నువ్వు దేవునికి విధేయత కలిగి జీవించు, విశ్వాసం కలిగి జీవించు, దేవుడు నీ స్థితిగతులు ఏం చేస్తాడు? మారుస్తాడు. నీ తలంపులు నీ క్రియలు ఏవి జరగవు, నీ తలంపులు నీ క్రియలు ఏవి జరగవు. దేవుడు రెండు చూస్తాడు. ఏంటంటే, ఒకటి విశ్వాసం, ఒకటి విధేయత. ఒక సింపుల్ లాజిక్ చెప్తాను, నా జీవితంలోనే జరిగింది. నేను దాదాపుగా నాకు పెళ్ళి ఒక 10 నెలల నుంచి దేవుని అడుగుతున్న, ప్రభువా నాకు మగబిడ్డల్ని ఎందుకంటే పరిచర్యగా వాడుకుంటా, ఏదైనా కీబోర్డుకో రిథం ప్యాడ్కో తబలాకో కొట్టదానికి వాడుకుంటా ప్రభువా, మగబిడ్డని ప్రభువా అని అడుగుతా వచ్చిన దేవుని. బాగా వినండి, దేవుని అడుగుతా వచ్చిన. ఇంకొకటి ఏమడిగానంటే, ప్రభువా నార్మల్ డెలివరీ దయచేయి ప్రభువా. ఈ 2 దేవుని అడుగుతా వచ్చిన. దేవుడు ఏమన్నాడు? ఏది వ్యాలిడ్ అంటే ఏంటంటే, ఏది న్యాయమో దేవునికి తెలుసు. ఇప్పుడు దేవునికి వాక్యంలో ఏముంది? గర్వఫలం దేవుడిచ్చు బహుమానం. ఇప్పుడు నేను అడిగింది దేవుడు నాకు ఇవ్వాల, దేవుడు నాకు చక్కటి కుమార్తె నాకు ఇచ్చాడు, మంచిదే. కానీ దేవుడు ఈ 2వది జరిగించాడు. ఏది? నార్మల్ డెలివరీ దేవుడు చేశాడు. అంటే దేవునికి తెలుసు ఏది కరెక్టో ఏది రాంగో, దేవునికి తెలుసు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో. నువ్వు చేసే ప్రార్థన కూడా 2 రకాలుగా చేస్తున్నావేమో.
కానీ దేవుడు నీకు ఒకటే ఇస్తాడు, ఒకటి పక్కన పెడతాడు. నువ్వు అడిగింది దేవునికి కూడా ఆయన ఇచ్చింది నువ్వేం చేయాలా? తీసుకోవాలి. ఈరోజు దేవుని యందు దీన మనసు కలిగి విరిగిన హృదయంతో కనిపెట్టుకొని ఉంటే దేవుని జీవితాన్ని నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. అబ్రహాము జీవితంలో, ఇస్సాకు జీవితంలో, రిబ్కా జీవితంలో మనం పైన బాగా గమనించుకున్నాం. ఈ రిబ్కా ఈ మామయ్యను పోలి ఆ కుటుంబాన్ని, ఆ పశువులను, భర్తని, ఆ ఎలియాజరును అందరినీ కూడా ప్రేమగా చూసుకుంటూ వచ్చింది. విశ్వాసం నమ్మింది. ఈరోజు నువ్వు కూడా దేవుడికి ఇచ్చిన వాటిని నమ్ము, విశ్వసించు, విధేయత కలిగి జీవించు. సంపూర్ణ విధేయత కలిగి వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, సంపూర్ణ విధేయత. ఇంకొక మాట చెప్తూ చూడండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథం చూడండి ఒకసారి. యెహోషువ 11వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ 11వ అధ్యాయము 15వ వచనం. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొకదానినొకడు చేయక విడవలేదు. ఇక్కడ మనం గమనిస్తే ఈ యెహోషువ విధేయత ఏంది? ఇశ్రాయేలులకు నాయకుడైన మోషే మాట వినడం, అది విధేయత. నువ్వేం నాకు చెప్పేది మోషే, నేను కూడా దేవుని బిడ్డనే అని అన్నాడా? మోషే ఏం చెప్పాడో యెహోషువ అది విన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ కాపాడుకుంటూ పోయారు. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల మధ్యలో యెహోషువ ఎంత విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి యెహోషువ గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. యెహోషువ గ్రంథము దాదాపుగా ఎన్ని అధ్యాయాలు ఉంటాయంటే దగ్గర 24 అధ్యాయాలు ఉంటాయి. ఈ యెహోషువ ఎవరినైనా సరే, యవనస్తులను యెహోషువ లాగా నమ్మకం కలిగి విధేయత కలిగి జీవించండి. దేవుని యందు విధేయత కలిగి జీవించండి. సంపూర్ణ విధేయత ద్వారా నువ్వు ఇప్పుడు ఆ బ్లేడ్ని ఏ రీతికైతే ఆ చిన్నపిల్లోడు భుజం మీద ఎక్కి కూర్చున్నాడో, ఎంత ధైర్యంగా కూర్చొని వెళ్ళాడో, నువ్వు కూడా అంతే ధైర్యముగా దేవుడు చెప్పిన మాట నమ్మి ఆయన భుజాల మీద కూర్చో. ఇప్పుడు ఈ పొట్టేళ్ళు, ఈ దేవుడు ఏం చేశాడు? ఈ 100 గొర్రెలు పోతా ఉంటే ఒక గొర్రె తప్పిపోయింది కదమ్మా. ఒక గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రె ఎక్కడ పోయి పడింది? కంప చెట్లలోనో ఎక్కడో మొత్తానికి ఒక ఘోరమైన ప్రాంతంలో పడిపోయింది. ఈ తండ్రిని దేవుడు యేసుప్రభు పోయి ఆ తప్పిపోయిన గొర్రెను తీసుకొని నడిపించుకుంటూ వచ్చాడా? భుజాల మీదకి వేసుకున్నాడా? భుజాన్ని మీద వేసుకున్నాడు. అప్పుడు నాకు తెలిసినంత వరకు ఆ భుజం మీద ఉండే ఆ మేకపిల్ల కానీ, గొర్రె కానీ, లేదంటే కింద ఉండే ఈ గొర్రెలు కానీ, ఈ రెండు మాట్లాడుకుంటూ ఏమని, చూసినావా యేసుప్రభు నన్ను భుజం మీద ఎత్తుకున్నాడు, మిమ్మల్ని అందరూ నడిపిస్తున్నాడు. నేనంటే ఎంత అనుకున్నా, దేవునికి ఎంత ఇష్టం అనుకున్నావు తెలుసా? నేనంటే దేవునికి ఎంత ప్రాణమో చూడు, నన్ను ఎంత బాగా మోసుకుంటూ పోతున్నాడో కదా. ఖచ్చితంగా ఆ గొర్రెలు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఈ 99 గొర్రెలు అలగలే, ఏంది ప్రభువా ఆ ఒక్క గొర్రెన భుజం మీద ఎత్తుకున్నావే, మమ్మల్ని ఏమో నడిపిస్తున్నావే అని అనలే. ఎందుకంటే ఈ 99 గొర్రెలు ఏం తెలుస్తున్నాయంటే, ఈ కుంటిదానికి ఎందుకు అంత అవసరం? ఈ కుంటి గొర్రె కాబట్టి దేవుడు దాన్ని ఎత్తుకున్నాడు. ఎంతగా బిల్డప్ కొడుతుందో చూడండి ఇది అని చెప్పి 99 గొర్రెలు మాట్లాడుకుంటా ఉన్నాయి. ఈరోజు మనం కూడా మనలో కుంటితనాన్ని, గుడ్డితనాన్ని మర్చిపోతాం. ఊరికే దేవుడు ఎత్తుకున్నాడు, దేవుడు నన్ను వాడుకుంటాడు అనుకుంటాం. కానీ నీలో ఉన్న లోపాలను సరి చేసుకుంటే, నీలో ఉన్న అవిశ్వాసాన్ని సరి చేసుకుంటే దేవుడు నీ భుజాల మీద ఇంకా బాగా పట్టుకొని ఉంటాడు. ఇప్పుడు అది కంపలలో పడి దానికి కాళ్ళకు ముళ్ళు అని చెక్కొని ఉంటాయి. దేవుడు వాటన్నిటి తీసేశాడు. కానీ దేవుడు దాన్ని ఎలా పట్టుకుంటాడు? దానికి నొప్పి వచ్చేలాగా పట్టుకోడు, ఫ్రీగా కొంచెం లూజ్గా పట్టుకుంటాడు. కానీ ఈ గొర్రె స్వభావం ఏంది? మనలాంటి గొర్రె అది కూడా ఏమంటుందంటే, చూసారా యేసుప్రభు నన్ను భుజం మీద ఎక్కించుకున్నాడు, మరి మిమ్మల్ని ఎక్కించుకోలేదే. అప్పుడు ఈ గొర్రెలు అన్నాయి, గొర్రెదానా మా కాళ్ళు బాగున్నాయి, చేతులు అన్నీ బాగున్నాయి, నువ్వు కుంటిదానము కాబట్టి దేవుడు నిన్ను భుజం మీద ఎక్కించుకున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా కుంటిదానం గుర్తుపెట్టుకో, గుడ్డి వాళ్ళమే, మనకి ఏమి చేతకాలు, నువ్వు ఏ దానికి ప్రయోజనంగా జీవించలేవు. అందుకే ప్రసంగి గ్రంథంలో ఈ లోకము, ఈ మనుషులు సమస్తము వ్యర్థమే. ఏంటంటమ్మా? సమస్తము వ్యర్థమే, ఏ దానికి పనికిరాదు, నువ్వేమీ చేయలేవు, నీ వల్ల అంటే ఏది ఈ లోకంలో సాధ్యం కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నమ్మకం కలిగి, సంపూర్ణ విశ్వాసం కలిగి గాల్లో మేడలు కట్టద్దు. దేవుని అడుగు, దేవుడు నీకు శ్రేష్టమైన మేడలు కట్టిస్తాడు.
దేవుని యందు సంపూర్ణ విధేయత కలిగి జీవించు. దేవుడు ఊహించని రీతిగా, ఆశ్చర్యమైన రీతిగా నీ స్థితిగతులు, నీ పునాదులు దేవుడు మారుస్తాడు. దానియేలును సింహాల గుహలో కాపాడిన దేవుడు, ఏలియాకు కాకులతో ఆహారం పంపించిన దేవుడు నిన్న నేడు ఎన్నటికీ ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన సజీవుడుగా ఉన్నాడు. నువ్వు కూడా విధేయత చూపించి విశ్వాసం చూపిస్తే నిన్ను కూడా భుజాల మీద ఎత్తుకుంటాడు ఆయన. హల్లెలూయా. నిన్ను కూడా ఎత్తుకుంటాడు, నిన్ను కాపాడుతాడు, నీకు వైద్యం చేస్తాడు, నీకు సహకరిస్తాడు, నీకు ప్రేమ చూపిస్తాడు, నీకంటే ఏ కొదువ చేయడు. ఈరోజు మనం కూడా ఈ పందికొక్కును చూసి లాస్ట్కి ఫిక్స్ అవుతాం. అంటే కొండను కోరుకుంటాము, లాస్ట్కి ఇంక చిన్న ఎలుక జాలి అనుకుంటాం. నువ్వు కోరుకుంటే దాని మీద స్థిరత్వం, నమ్మకం కలిగి ఉండు. అది పొందుకునేంత వరకు దేవుణ్ణి అడుగు. ఉదాహరణకి కొంతమంది బాగా చదువుకునే యవనస్తులు, ఇప్పుడు ఉదాహరణకి మన మధ్యలో దీనా ఉందనుకోండి. ఈ దీనా బాగా చదువుకుంటా ఉంది, తన లక్ష్యం ఏంటంటే కలెక్టర్ కావాలని అనుకోండి. తన లక్ష్యం ఏంది? కలెక్టర్ కావాలా. కానీ అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నా స్తోమత ఎక్కడలే, మేమేదో పేదవాళ్ళు, కలెక్టర్ కావాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది, మేము ఎక్కడ పోగలుగుతాము, నా వల్లే ఆడవుతుంది. కానీ జ్ఞానం ఉంటుంది, చదువు అన్నీ ఉంటాయి, కానీ నిరాశ అనేది మనిషిని వెనక్కి లాగుతూ ఉంటుంది. అప్పుడు ఏమనుకుంటుంది అంటే, ఈ దీనా నాకు అటెండర్ వచ్చినా చాలే కళ్యాణన్నా, నాకేదో ఒక చిన్న పోస్ట్ వచ్చినా ఫస్ట్ ఏం కోరుకుంది? కొండను కోరింది. లాస్ట్కి ఏం కావాలనుకుంటుంది? ఒక చిన్న ఎలుక చాలే నాకు అనుకుంటుంది. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, నువ్వు ఏమి కోరుకుంటున్నావో అది పొందేంత వరకు దేవుని యందు సంపూర్ణ విధేయత కలిగి, విశ్వాసం కలిగి ప్రార్థనలు కనిపెట్టు. నువ్వు ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో, ఒక అన్యులే అన్ని సంపాదిస్తున్నారంటే, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళే అంతగా ఎదుగుతున్నారంటే, మరి నిజమైన దేవుని నమ్ముకున్న మనము, యేసుప్రభుని సేవిస్తున్న మనము ఎందుకు మనం ఎదగలేకపోతున్నాం? ఎందుకు మనకు ఆశీర్వాదం రావట్లా? ఎందుకు మనకి మంచి ఉద్యోగాలు కానీ, మంచి భార్య భర్తలు, పిల్లలు, మన పరిస్థితులు, మన అప్పులు ఎందుకు ఉన్నాయంటే, మనలో విశ్వాసం లేదు, మనలో విధేయత లేదు, స్థిరత్వం లేదు. ఒకరోజు ఈడుంటాం, ఒకరోజు ఆడుంటాం, ఒకరోజు అక్కడ, ఒకరోజు ఇట, ఒకరోజు చెట్టుకు, ఒకరోజు పుట్టకు. పరిస్థితులు స్థిరత్వం లేదు, నిలకడగా ఉండదు. సమయం దొరికితే ప్రార్థన అనే అవకాశం ఉండదు. అదే అన్యజనులు అయితే ఖాళీగా దొరికితే వాళ్ళు సోమవారం ఒక గుడికి, మంగళవారం ఒక గుడికి, బుధవారం ఏ రోజు వాళ్ళు ఖాళీగా ఉండరు. కానీ మనం నిజమైన దేవుని సేవిస్తున్న మనం మాత్రము దేవుని మందనికి రావడానికి 100 కారణాలు ఇస్తున్నాం. అందుకే మన కుటుంబాలలో, మన జీవితాల్లో బాగుపడని స్థితులు, అందుకే ఆశీర్వాదం లేదు. అందుకే నీ కొడుకు నీలాగే ఎందుకు ఇంకా పనికి పోతున్నాడంటే, నీలాగే ఎందుకు వాడు ఇంకా బేల్దార పనికి వేరే ఎందుకు పోతున్నాడంటే, నువ్వు వాడిని దేవుల్లో పెంచలేదని అర్థం, దేవుని యందు విశ్వాసంలో విధేయత చూపించలేదని అర్థం. మరి ఈరోజు ఆ అబ్బాయి ఏం చదువుకోలే, కానీ ఆ అబ్బాయికి ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. మరి నువ్వు చదువుకున్నావు, నీ దగ్గర జ్ఞానం ఉంది, తలాంతులు అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు ఏమీ పొందుకోలేకపోతున్నావంటే నీలో ఏం లేదు? నిశ్శబ్దం ఉంది, విశ్వాసం లేదు. నువ్వు కూడా అందరిలాగా నిలబడుకొని ఉన్నావు. ఊరికే బ్లేడ్ అని అంటున్నాడు, అయ్యా ఎవరన్నా నన్ను నా భుజాల మీద ఎక్కండి తీసుకొని పోతా అంటే ఒక్కడెక్కల. మనం కూడా అంతే. చర్చికి పోతే ఏమొస్తుంది, దేవుడు శుద్ధిస్తే ఏమొస్తుంది, అదే ఒక గంట పనికి పోతే ఎంత డబ్బులు వస్తుంది కదా, లేదంటే అడిగి పోతే ఏదో ఒక పని జరుగుతుంది కదా, మనుషులు ఫ్రెండ్స్ అవుతారు కదా, కొత్త వాళ్ళు బాగా పరిచయం అవుతారు కదా, పనులు వస్తాయి కదా. ఈడుండే బదులు టౌన్లో కూర్చుందాము, ఆ టీ షాప్ కాడ కూర్చుందాం, ఆ బంకు కాడ కూర్చుందాం, ఎవడో ఒకడు వచ్చి మనకు పనులు ఇస్తాడు, ఆ పనులు చేసుకుంటూ జీవితం సాగిద్దాం. ఈరోజు నువ్వు దేవుని పనికి ఏది ఎదరగొట్టినా నువ్వు ప్రతి దానికి 100 రెట్లు ప్రతిఫలం పొందుకుంటావు. గుర్తుపెట్టుకో, ప్రతి దానికి 100 రెట్లు ప్రతిఫలం అనుభవిస్తావు. కాబట్టి దేవుని సన్నిధిని, సమయాన్ని వాడుకో. అందుకే వాక్యంలో ఇంకొక మాట ఉంది, సమయమును సద్వినియోగం చేసుకునేవాడు ధన్యుడు. దేవుని సమయాన్ని దొంగలించద్దు. దేవుని సమయం దేవుని సన్నిధిలో బాప్తిసం పొందిన వారు, రక్షణ పొందిన వారు, అది చల్లైనా, ఎండైనా, వానైనా, అది ఏదైనా సరే దేవుని సన్నిధికి వచ్చి కూర్చో. కాకులతో ఆహారం పంపించిన దేవుడు నువ్వు కూర్చుంటే నీకు చలి పెట్టిస్తాడా దేవుడు? నాకు ఈ ఫ్యాన్ లేకపోతే నేను ఉండలేను, అంత చెమట కారిపోతుంది ఈ ఫ్యాన్ వేసుకుంది. అందుకే మరి మీరందరేమో చలి అంటారు, కానీ నాకు ఉడకబెడతాను. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నీ పనుల భారం యెహోవా పోయి నీ ప్రతిదీ దేవుని పెట్టేసి, దేవుడు నీకు ఏం కాకుండా చూసుకుంటాడు. నేను నగనీయుడు దేవుడు.
నీ పాదాలు కింద కింద భూమి మీదే పెట్టినాడు. కానీ అంత ప్రేమ ఆయన చూపియాలంటే నువ్వు ఆయనకు అంతో ఇంతన్న ప్రేమ తిరిగి ఇవ్వాలి. ఈరోజు ప్రేమ ప్రేమ అని ఏ రీతిగా అయితే ఎంత ప్రయాసపడుతున్నావో అలాగే నువ్వు నేను కూడా దేవుణ్ణి ప్రేమించాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ రెండు అంశాలు, విశ్వాసము, విధేయత. ఈ సంపూర్ణ విశ్వాసం, విధేయత ద్వారా దేవుడు మన జీవితాలు కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి నమ్మి విశ్వసించండి. దేవుడు నేను భుజాల మీద ఎక్కమన్నప్పుడు సంతోషంగా ఎక్కి ఆలోచన చేయొద్దు, చచ్చిపోతానేమో, సేవలోకి పోతే అడుక్కోని స్థితి వస్తుందేమో, తిండి ఉంటుందో ఉండదో. యవనస్తుడు నాకు ఫోన్ చేశాడు, రాజమండ్రి నుంచి ఫోన్ చేసి, అన్న నాకు దేవుడు పిలుపునిస్తున్నాడన్నా, నేను సేవకు చేస్తానన్నా, నేను సేవకుని అవుతానన్నా. సేవకుడు అంటే ఏమన్నా కష్టాలు ఉంటాయా అన్న, ఇబ్బందులు ఏమైనా ఉంటాయా అన్న చెప్పున్నా, నాకెందుకో భయంగా ఉంది, పిరికితనంగా ఉంది, సేవ చేయాలంటే భయంగా ఉందన్నా అని అన్నప్పుడు నేను చెప్పిన, నైనా సేవ అంటే ముళ్ళబాటే, సేవ అంటే కష్టమే, సేవ అంటే అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఎందుకు? మనం కరెక్ట్గా ఉండాలి. యథార్థంగా ఉంటేనే మనం మీద చెడ్డలు వస్తాయి, చెడ్డ పేరు వస్తుంది. ఇది చేయొద్దు అన్నా మనకు మనం చెడ్డ అయిపోతాం. ఇది నువ్వు పాటించొద్దు అంటే మనమే చెడ్డ అయిపోతాం అని చెప్తే ఆ యవనస్తుడు, అవునన్నా ఇంత కష్టమా, నేనేదో చాలా ఈజీ అనుకున్నానే. గుర్తుపెట్టుకోండి, దేవుడు పిలిచినప్పుడు ఆయన సేవను ఇష్టపూర్వకంగా చేయి, ఆయన ఇచ్చే పరిచర్య నమ్మకంగా చేయి, ఆయన నీకేం అప్పగిస్తాడో ఆ పనిని నమ్మకంగా చేయి. కాబట్టి గుర్తుపెట్టుకో, ఈ విశ్వాసము, ఈ విధేయత నీ జీవితాల్లో ఉన్నత స్థితికి వెళ్ళాలి. నీ పిల్లలకు విధేయత నేర్పించు. ఉదయం లేవగానే పరిశుద్ధ గ్రంథం చదవండిరా, పరిశుద్ధ చదవండమ్మా అని బైబిల్ తెరిచి చదివించి నేర్పించండి. అధ్యాయాలు నేర్పించండి. కంఠపాఠం, బైబిల్ కంఠపాఠం నేర్పించు. నువ్వు ఈరోజు బైబిల్ చదివితేనే నీకు టిఫిన్ అని చెప్పు, అట్లా చెయ్యి. నువ్వు ఈరోజు ఒక అధ్యాయం బైబిల్ చదివితేనే నీకు ఒక 10 రూపాయలు స్కూల్కి డబ్బులు ఇస్తా, లేదంటే నేను ఇవ్వను. ఈరోజు పిల్లలని దేవుని స్థితిలో పెంచండి. నువ్వు కూడా దేవుళ్ళో ఎదుగు, దేవుని స్థితిగతులలో మార్చు. అప్పుడు దేవుడు అన్యజనుల వల్లే కాకుండా నేను ఇంకా గొప్ప స్థితికి, నువ్వు కొండను అడిగితే దేవుడు పర్వతాన్ని నీకు తెచ్చిస్తాడు. హల్లెలూయా, అది మన దేవుడు. కాబట్టి మన దేవుని సంపూర్ణ విశ్వాసం, విధేయత కలిగి, ఒకవేళ నువ్వు పుట్టుకతో క్రైస్తవురాలు అయినా, నేనే గొప్పని, పెద్ద విశ్వాసాలని, నేను ఎంత ప్రార్థన చేసుకుంటానో, ఎంత స్తుతిస్తానో, ఎంత కనపరుస్తున్నానో అని నువ్వు చెప్పుకోవద్దు. దేవుడు చెప్తాడు, నీ విశ్వాసాన్ని బట్టి, నీ క్రైస్తవ ప్రార్థనను బట్టి దేవుడు ప్రతిదానికి ఆయన లెక్కిస్తాడు. కాబట్టి నీ విశ్వాసము నీ హృదయంలో పెట్టుకో. నీ విశ్వాసాన్ని అనేక మందికి చూపించుకోవాలని ట్రై చేయాలి. నీ విశ్వాసం అనేక మందికి చూపించుకొని, నేనే పెద్ద విశ్వాసిని, నేనే పెద్ద బైబిల్ పండితుని, నేనే పెద్ద వాక్య జ్ఞానం, నేనే బాగా పాటలు పాడదని చూపించుకోవద్దు. నీ విశ్వాసము నీ హృదయంలో పెట్టుకో. నీ విశ్వాసము సంపూర్ణ విధేయత కలిగి జీవించు. దేవుడు చెప్పినప్పుడు, అయ్యా కళ్యాణ్ బాబు నా భుజాల మీద ఎక్కునాయన అంటే హ్యాపీగా ఎక్కండి. దేవుడు పిలిచినప్పుడు వెనకడుగు వేయద్దు. బాప్తిసం తీసుకోండి అని దేవుడు నీతో మాట్లాడితే తీసుకో, అంతే. ప్రభువా అన్నీ వదిలిపెట్టాలనే, అబ్బా మందు, సిగరెట్లు, వ్యభిచారం, మోసం, టక్కలు అన్నీ వదిలిపెట్టాలనే, అలవాట్లు వదిలిపెట్టాలనే ప్రభా, ఇప్పుడు కాదులే మళ్ళీ తీసుకుంటూ అన్నావు అనుకో. ఒకవేళ దేవుడు ఆ రోజు రాత్రి వస్తే, ఒకవేళ దేవుడు ఆ రోజే బూర శబ్దం ఊది మేఘాల మీద వచ్చి పెళ్లి కుమార్ లాగా వచ్చి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు దేవుడు. కానీ నువ్వేమో పెళ్లికి రెడీగాల, ఇంకా నువ్వు పెళ్లి కూతురు డ్రెస్ చేసుకోలే, ఇంకా నువ్వు నగలు ఏర్పాటు ఏం పెట్టుకోలే. మరి దేవుడు నేను ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఇప్పుడు పెళ్లి కూతురికి ఏం కావాలా? నీట్గా డ్రెస్సింగ్ కావాలా, బాగా నీట్గా రెడీ అయి ఉండాలా, చేతిలో ఒక బైబిల్ ఉండాలి, అన్నీ ఉండాలి. అది పెళ్లి కూతురు అంటారు. ఈరోజు ప్రియులారా, నీవు కూడా బాప్తిసం పొందే సిద్ధంగా ఉండు. దేవుని విశ్వాసం కలిగి ఉండు. దేవుడు నిన్ను ఏదో ఒక రోజున నిలబెడతాడు. అవమానాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయని నువ్వు నా జీవితం ఆగిపోయిందని బాధపడదు. నీ జీవితం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అవమానాలు వచ్చాయంటే అదే ఫస్ట్ స్టెప్ విజయానికి, గుర్తుపెట్టుకో. నిందలు వచ్చాయంటే అదే సెకండ్ స్టెప్. నీ మీద కొట్టడానికి వచ్చారంటే 3వ స్టెప్. నేను ఎవరైనా బూతులు తిడుతూ ఎగతాళి చేస్తూ నేను కించపడు, అది 4వ స్టెప్. ఒక్కొక్క స్టెప్ ఎదిగే కొద్దీ నిన్ను ఎవరైతే అవమానించారో, ఎవరైతే స్థితించారో వాళ్ళు మళ్ళీ నువ్వు పైన లాస్ట్ కొండ మీద ఎక్కినప్పుడు కింద నుంచి, ఏ కళ్యాణ్ నేను రారే, నేను మీ బాబాయిని గుర్తుపట్టినావా, నేను మీ పేరుని గుర్తుపట్టినావా? అర్థమైందా నేను చెప్పింది? పర్వతం మీద ఎక్కినప్పుడు మళ్ళీ మనం గుర్తొస్తాం అందరికీ. అరే తెలుసు బా ఏదో కొడుకు అని అన్నాలే, రాపొద్దు మనసులో పెట్టుకోవాకు కదా. మనం పర్వతం ఎక్కినప్పుడు మన దగ్గరికి మళ్ళీ వీళ్ళందరూ ఖచ్చితంగా దేవుడు నడిపిస్తాడు.
కాబట్టి పర్వతం మీద గురి పెట్టుకో, మనుషుల మీద గురి పెట్టుకోవద్దు, మనుషుల మీద ఏది పెట్టుకోవద్దు, కాంపిటీషన్ పెట్టుకోవద్దు. మనుషుల గురించి నీ విశ్వాసము దేవుని మీద పెట్టు, దేవుడు నిన్ను పర్వతం ఎక్కిస్తాడు. పర్వతం ఎక్కాక నువ్వు కిందికి చూస్తే నేను అవమానించిన వాళ్ళు, నిందించిన వాళ్ళు, శ్రమలు పెట్టిన వాళ్ళు, అప్పులు చేసిన వాళ్ళు, నేను ఏలి చేసిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, నీ ప్రతి వాడు నీ కిందనే ఉంటారు, నీ వైపు చూస్తారు. కళ్యాణ్ బాబు క్షమించిన ఆయన, అమ్మా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు. కాబట్టి ఆ స్థితిని కోరుకో. చివరికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఈ ఒక రిక్షా దొక్కే, ఒక ముంబైలో రిక్షా దొక్కేవాడు ఒక అతను ఉన్నాడు. అతను రిక్షా తొక్కుతూ రిక్షా ఎవరు ఎక్కట్లేదని ఇంకా ఆ రిక్షాను అమ్మేసి ఆ రిక్షాకు వచ్చిన డబ్బులతో కొడుక్కి ఫీజు కట్టించి కలెక్టర్కి చదువుదని పంపించాడు. ఈ కొడుకు మొద్దు, ఏం చదువు రాదు, పోయి చేరాడు. చదువు రాదు, జ్ఞానం లేదు, కానీ దేవుని బిడ్డల విశ్వాసులే. ఈ తండ్రి దగ్గర ఇంకేం లేక ఆ ముంబై అనే ఒక సిటీలో రోడ్డు మీద తనకున్న చక్కాను విప్పి కింద పరుచుకుని అడుక్కుంటున్నాడు. అలాగ 4 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అంతా అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఈ ముసలాయనని ఒక ఇంటర్వ్యూ వచ్చి అడిగారు, అయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఎందుకు కూర్చుంటున్నావు? ఏ గుడి దగ్గరనో గోపురం దగ్గర పోయి కూర్చోవచ్చు కదా, ఎందుకు ఇక్కడే కూర్చుంటున్నావు? సార్, నా కొడుకుని నేను ఇక్కడి నుంచే పంపించిన, వాడు దారి మర్చిపోతాడేమో అని చెప్పి ఇక్కడే కూర్చొని ఉన్నా సార్. నేను వాడు పెద్ద ప్రయోజకుడే, ఖచ్చితంగా వస్తాడు సార్, నాకు ఆ నమ్మకం ఉంది. వాడు ఖచ్చితంగా కలెక్టర్ నా దగ్గరకు వస్తాడు సార్, ఆ నమ్మకం నాకు, అందుకే ఇక్కడే కూర్చొని ఉన్నాను సార్ నేను. మరి తిండి భోజనం ఎట్లా పరిస్థితి అంటే, నాకేముంది సార్, ఎవరొకరు పోయటం లేదా సాయం చేస్తారు, తింటున్నా సార్, పూట గడిచిపోతుంది, నా కొడుకు ప్రయోజకుడు అయితే నాకు చాలు సార్. ఒకరోజు అడుక్కున్న వాని ముందర ఒక 20-30 కార్లు వచ్చి ఆగాయంట. ఒక 20-30 కార్లు వచ్చి ఆగానే పోలీసులు అందరూ వచ్చి అడుక్కున్న వాని ఒక తండ్రిని లేపి నిలబెట్టారు. ఈ పోలీసులు అందరూ వచ్చి, ఇతను భయపడుతున్నాడు, అయ్యో నేనేమన్నా తప్పు చోటు నుంచున్నానేమో, ఇది గవర్నమెంట్ స్థలమేమో, నన్ను ఏమన్నా చేస్తారేమో అని భయపడి వణికిపోతున్నాడంట. వణికిపోతూ ఇటు పక్క తిరిగి సార్లకు అందరికి క్షమాపణ, సార్ నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి సార్, నేను వెళ్ళిపోతా సార్, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా సార్ అంటున్నాను. సడన్గా ఒక కారులో నుంచి ఇతను కొడుకు దిగి వీళ్ళందరితో మాడుతుంటే వెంకల పక్క నుంచి ఇటు భుజం మీద కౌగిలించుకున్నాడంట. ఎవరు నన్ను ఇంతగా కౌగిలించుకునింది అని కౌగిలించుకుంటే కన్నీళ్లు ఏడ్చుకుంటూ తన భుజం మీద పడ్డాయంట. భుజం మీద పడగా వెనుక తిరిగిస్తే కొడుకు ముఖం మారిపోయింది, కౌలికలు మారిపోయి, పరిస్థితి మారిపోయింది. కానీ తండ్రి ప్రేమను మర్చిపోలే. తండ్రి ఎలాంటి స్థితిలో ఉన్నా, అడుక్కునేవాడైనా సరే తండ్రిని వచ్చి ఏం చేస్తాడు, ఆ కొడుకు కౌగిలించుకున్నాడు, తండ్రిని వచ్చి హత్తుకున్నాడు. ఎందుకు? నానా, నీ విశ్వాసాన్ని బట్టే ఈరోజు నేను కలెక్టర్ అయినా, రానంగా మన ఇంటికి వెళ్దాం, నువ్వు అనుకుని సాధించినావు. అక్కడ ఉండే వాళ్ళందరూ షాక్, ఏంద్రా అడుక్కునేవానివి, ఇంత చీపుగా అనుకున్నాం, నీ కొడుకు కలెక్టరా, నీ కొడుకు గొప్పవాడా, అమ్మా ఇంత గొప్పనివి, మా మధ్యలో ఉన్నావా? అవమానించిన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు, ఇంగిలి మూసిన వాళ్ళు, కాలుతుందా నిన్న వాళ్ళు, ఇంగిలి అన్నం వేసిన వాళ్ళు, మిగిలిపోయిన అన్నం పారేసిన వాళ్ళు, తినరా ఇది అని వేసిన వాళ్ళందరూ నోరు తెరుచుకొని ఎలా పెట్టుకొని ఉన్నారు. అది దేవుడిచ్చే పర్వతం. దేవుడిస్తే పర్వతం ముందర ఇవి ఏవి సాటిగా. కాబట్టి నువ్వు తెలుసుకున్న విషయం ఏంటంటే, దేవుడు నీ కుటుంబంలో కానీ, నిన్ను కానీ, నీ భర్తని కానీ, నీ పిల్లల్ని, నీ కూతుని, దేవుడు ఎవరినో ఒకరిని వాడుకొని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. అంతవరకు వెయిట్ చేయి, నిరీక్షణ కలిగి ఉండు, విశ్వాసంతో ఉండు, దేవుని సన్నిధిలో విధేయత కలిగి ప్రార్థన పూర్వకంగా ఉండు. నీకు శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, వాళ్ళు ఎరిగిపోతున్నారు, కార్లు మేడలు కడుతున్నారంటే దేవుడు ఒక్క సెకండ్లో నీ జీవితాన్ని రాత్రికే మార్చేస్తాడు. దాన్నే లైమ్ లైట్ అంటారు. లైమ్ లైట్ అంటే రాత్రికే సూపర్ స్టార్లు అయిపోతారు కొంతమంది హీరోలు, రాత్రికే హీరోలు అయిపోతారు, రాత్రికే గొప్పోళ్ళు అయిపోతారు. అలాగా ఆ కుమారుడు కౌగిలించుకొని, తండ్రి కౌగిలించుకొని, నాన్న ఎంత బాగున్నావు, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా, నా కడుపు నిండిపోయింది నాన్న, ఇప్పుడు మీరు కారు ఎక్కండి, మీకు ఒక మంచి చోటుకి తీసుకెళ్ళబోతున్నా. సరే ఎక్కి కారులో కూర్చున్నాడు. తండ్రి ఇంకా షర్ట్ వేసుకోలే, గలీజుగా ఉన్నాడు, సకరపు స్నానం లేదు, గలీజుగా ఉన్నాడు. కానీ కొడుకుతో పాటు పక్కన కారులో కూర్చొని ఉన్నాడు. పోతున్నాడు, ఒక సిఐ గేట్ ఓపెన్ చేశాడు. గేట్ ఓపెన్ చేసి చూస్తే ఒక ఇంద్ర భవనం లాంటి ఇల్లు. ఒక కలెక్టర్ అంటే ఒక జిల్లాకు అధికారి, ఒక జిల్లాకు మొత్తానికి అధికారి. అతని ఇల్లు కొన్ని ఎకరాలలో ఉంటది. ఈ అడుక్కునేవాడేమో రోడ్డు మీద ఉండేవాడు.
కానీ ఆ గేటు తీసి ఆ ఇల్లు చూడగానే వావ్, ఏంది ఇది, ఇంతగా దేవుడు ఆశీర్వదించాడు. కానీ తను చెప్పిన సాక్ష్యం అంటే అది గూగుల్లో కొట్టినే మీకు ఉంటుంది. అతను ఏం చెప్పాడంటే, నేను షెట్టు పరిచి ముందర కూర్చొని ఉంటా అంతే, కానీ నేను ఎవరిని దేహి అని అడుక్కోను, ఎవరైనా వేస్తే వాడుకుంటా తింటా అంతేగా, నేను ఏ రోజు దేహి అని అడుక్కోలే. కానీ నా దగ్గర ఒక బుక్ ఉంది, ఆ బుక్ను చదివి 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 నేను ఎక్కువ నమ్మకం పెట్టుకున్నా. ఆ బుక్ ఏదో కాదు, ఈ పరిశుద్ధ గ్రంథమే. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం చదివాడంటే ఒక అడుక్కునేవాడు అండి, ఒక అడుక్కునేవాడు పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే నీకు జ్ఞానం ఇచ్చాడు, తెలివిని ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, నీకు ఆస్తి ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. బైబిల్ చదవండిరా, ప్రార్థన చేసుకుంటారా, చర్చికి రండిరా నాయన, మీ జీవితాలు బాగుపడతాయిరా అంటే నాకెందుకు, నాకేం అవసరం? ఈరోజు నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు. ఎక్కడ నేను అవమానించబడ్డారో అక్కడే దేవుడిని తలగా చేస్తాడు. కాబట్టి దేవుని దగ్గర నిలబడు. నీకు ఏమి కూడా గర్వించద్దు, అహం పెట్టుకోవద్దు, మోసపోతావు. జాగ్రత్త. ఏది ఈ లోకంలో శాశ్వతము కాదు. మనుషుల ప్రేమ కూడా శాశ్వతం కాదు. ఇంతలో కనబడి ఎంతలో ఆవిరేవే జీవితం అనేది. ఈ రోజు నువ్వు నా భర్త నన్ను ఎంత బాగా చూసుకుంటాడు అనుకుంటున్నావు, కానీ ఏదో ఒక రోజు నీ భర్త కూడా ఏమైపోతాడు, కలిసిపోవాల్సిందే. ఏ ప్రేమ శాశ్వతంగా ఉండదు. నా భార్య నేను ఎంతో బాగా చూసుకుంటున్నా అంటావు, ఆ భార్య ఏదో ఒక రోజు ఆ భార్య పోవాల్సిందే. ఎవరికైనా మరణము తథ్యం, ఎవరికైనా జీవితము ముగింపు అనేది ఉంది. జాగ్రత్త. ఆ ముగింపు రాకముందే యేసు ప్రభుని రుచి ఎరిగి, యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి విశ్వాసముతో విధేయతతో దేవుని లోబడు. దానియేలును కాపాడినట్టు, ఏలియా కాకులతో ఆహారం ఇచ్చినట్టు, నోవాహుకు తన కుటుంబానంతా కాపాడినట్టు, దేవుడు పేతురును సంసోను కాపాడినట్టు దేవుడు నిన్ను అలాగా వాడుకుంటాడు. ఈ కలెక్టర్ను ఈ చిన్న ఉదాహరణ ఎందుకు ముగించానంటే, నీకు రోషం రావాలని, రోషం కలిగి జీవించాలని. క్రైస్తవుడా, రోషం కలిగి జీవించు. మనుషుల మీద రోషం పనికిరాదు. నువ్వెంతరా నేనెంతరా అంటే ఆడ గొడవలు జరుగుతాయి, పొడుచుకుంటావు, స్టేషన్లకు పోతావు, లాస్ట్ నీ జీవితము స్టేషన్ పాలవుతుంది. కానీ నువ్వు రోషముగా ఈ పరిశుద్ధ గ్రంథం చదువు, ఈ రోషముగా ఈ బైబిల్ చదువు, రోషముగా ప్రార్థనకి వెళ్ళు, రోషముగా దేవుని పని చేయి. దేవుడు కూడా రోషము గలవాడు. గుర్తుపెట్టుకో. నీకు అవమానం జరిగితే నవ్వుకునే దేవుడు కాదాయన. నేను తిడతా ఉంటే, నేను కొడతా ఉంటే చూసే దేవుడు కాదాయన. ఆయనే సాక్షాత్తు నీకు అండగా కొండగా నిలబడి ఒక దూతని ఏ రీతికైతే దానియేలుకు పంపించాడో నీకోసం కూడా దేవుడు ఒక దూతను పంపిస్తాడు. ఆ నమ్మకం నీకు ఉండాలి, ఆ విశ్వాసం నీకు ఉండాలి. అందుకే నేను చెప్పినట్టుగా దేవుడు నిన్ను భుజాల మీద ఎక్కురా అని అంటే ఎక్కువ ఆలోచన చేయదు. దేవుడు నా యందు విశ్వాసం ఉంచురా, నీకు ఇది ఇస్తాను అంటే విశ్వాసం ఉంది. కొంతమంది విశ్వాసం అంటే ఎట్లా అంటే, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినాక ఒక 6 నెలలు యేసు 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 యేసు, 7 నెలల నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభు జీవితం కనపడదు, పరిశుద్ధ గ్రంథం కనపడదు, ఇంకేమి ఉండవు. కొద్ది కాలమే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. జాగ్రత్త. నేను దేవుడు ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి, ఈ స్టేషన్ల నుంచి, కేసుల నుంచి, రోగాల నుంచి, వ్యాధుల నుంచి నేను తప్పించింది ఎందుకంటే నువ్వు జీవితం మరణం వరకు ఆయనకు నమ్మకంగా ఉండాలని. కాబట్టి క్రైస్తవుడా, రోషం కలిగి జీవించు. ఏదో ఒక రోజు గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాన్ని జీవితాన్ని దేవుడు చేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.